హలో అందరికీ బియ్యం రవ్వతో చేసే ఉప్మాని ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని పోపు దినుసులను అయితే వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అలాగే కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు బియ్యం రవ్వకి 2.5 కప్పుల వాటర్ని అయితే పోసుకోవాలి. వాటర్ని పోసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం బియ్యం రవ్వను అయితే కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి వేయకూడదు. ఒకేసారి వేయటం వల్ల ఉండలుగా అయిపోతుంది. అందుకని చెప్పి వాటర్ని కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే బియ్యంతో చేసిన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.